Hi guys, I am Krishna and welcome to Frontless Media. So before starting the topic, please do subscribe to our channel because we provide quality content. Coming to the topic, ఈరోజు ఏంటంటే అసలు ఇండియాలో హైయెస్ట్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏవి, టైర్ 1 టైర్ 2 వాళ్ళు, టైర్ 3 కాలేజెస్ వాళ్ళు ఎటువంటి కంపెనీస్కి ట్రై చేస్తే జాబ్స్ వచ్చే అవకాశం ఉంది, అలాగే హైయెస్ట్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏ బ్రాంచ్ వాళ్ళని ఎక్కువగా హైర్ చేసుకుంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో ఇన్ డెప్త్గా కవర్ చేద్దాం. సో కావాల్సిన దగ్గర స్క్రీన్ షాట్స్ తీసుకోండి, అవసరమైన దగ్గర నోట్ డౌన్ చేసుకోండి బికాస్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ వీ హ్యావ్ డన్ దిస్ వీడియో. సో కమింగ్ టు ద టాపిక్, నేను ఇక్కడ సెక్టార్స్ వైజ్ డివైడ్ చేశాను. ద సెక్టార్స్ ఐ చోస్ ఈజ్ టెక్నాలజీ, కన్సల్టింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఈ కామర్స్, వెంచర్ క్యాపిటల్స్ అండ్ కోర్ ఇంజనీరింగ్ కూడా. సో ఇన్ డీటెయిల్గా చెప్తాను, నీట్గా చెప్తాను, హైయెస్ట్ ప్యాకేజ్ ఎక్కడెక్కడ ఇస్తారో చెప్తాను, దానికి కావాల్సిన డిగ్రీస్ ఏంటో చెప్తాను, ఎవరెవరిని ఎక్కువ హైర్ చేసుకుంటారో చెప్తాను. సో లెట్స్ గో ఇంటు ద టాపిక్. సో ఫస్ట్ ఏంటంటే టెక్నాలజీ, ఆబ్వియస్గా ఐటీ. సో అందరూ టీసీఎస్ వాటి గురించి మాట్లాడుతారు, బట్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చే కంపెనీస్ ఏంటి అని చూసుకుంటే మనకి ఇండియాలో బేసిక్గా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అడోబీ, యాపిల్, ఎన్విడియా. సో దీస్ ఆర్ ద కంపెనీస్ దట్ ప్రొవైడ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ అంటే టెక్నాలజీ పరంగా. సో వీళ్ళు ఎవరిని హైర్ చేసుకుంటారంటే వీళ్ళందరూ కూడా ఎస్డిఈ అనే రోల్కి హైర్ చేసుకుంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనే రోల్కి. ఈ ఎస్డిఈ అనే రోల్కి మేజర్గా టైర్ 1 కాలేజ్ అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్ నుంచి ఎటువంటి బ్రాంచ్ బ్యారియర్ లేకుండా చూస్ చేసుకుంటారు. కానీ టైర్ 2 కాలేజెస్, టైర్ 3 కాలేజెస్కి వచ్చేసరికి సిఎస్, ఐటీ మాత్రమే చూసుకుంటారు. అండ్ టైర్ 3కి అయితే వెళ్ళరు మోస్ట్లీ. కానీ వీళ్ళ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ నుంచి ప్రీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ హై అండ్ నాలెడ్జ్ ఆఫ్ డిఎస్సి అయితే ఇక్కడ ఉండాలి. వీళ్ళు మోస్ట్లీ టైర్ 1, టైర్ 2 కాలేజెస్ తీసుకుంటారు. సిఎస్, ఐటీ, ఈసీ, ట్రిపుల్ వాళ్ళని బాగానే తీసుకుంటారు. మెకానికల్ సివిల్ వాళ్ళని టైర్ 2, టైర్ 3 కాలేజ్ నుంచి తీసుకోరు. ఎస్డి రోల్కి ఓన్లీ సిఎస్సి వాళ్ళని తీసుకుంటారు. దిస్ ఈజ్ క్లియర్, రైట్? ఇది ఐటీ టెక్నాలజీస్ గురించి. నెక్స్ట్ మనకి కన్సల్టింగ్ ఫర్మ్స్. ఈ కన్సల్టింగ్ ఫర్మ్స్లో ఇండియాలో మేజర్గా హైర్ చేసుకునే వాళ్ళు మెకిన్సీ అండ్ కంపెనీ, బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, బెయిన్ అండ్ కంపెనీ, డెలాయిట్, పిడబ్ల్యూసి. సో ఈ కంపెనీస్ ఏంటంటే కన్సల్టింగ్ ఫర్మ్స్. కన్సల్టింగ్ అంటే అసలు ఏం చేస్తాయంటే వేరే కంపెనీస్ యొక్క బిజినెస్ డెవలప్మెంట్, వేరే కంపెనీస్ యొక్క ఫినాన్స్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ చేస్తుంటాయి. సో ఇక్కడ కన్సల్టింగ్ అనేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే యూ షుడ్ బి ఏ థింకర్ యాజ్ వెల్ యాజ్ ఎ డూవర్. సో ఇక్కడ ఎవరిని హైర్ చేసుకుంటారు అంటే డెలాయిట్, పిడబ్ల్యూసిలో అయితే ఇక్కడ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ కూడా ఇక్కడ జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ మెకిన్సీ అండ్ కంపెనీ, బెయిన్ అండ్ కంపెనీ, బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్స్ వీళ్ళేంటి అంటే ఓన్లీ టైర్ 1 కాలేజెస్ మాత్రమే ఫోకస్ చేస్తారు. అండ్ సిఎస్సి, ఐటీ అనే బ్యారియర్స్ అయితే లేవు. డెలాయిట్కి అయితే సిఎస్, ఐటీ, ఈసీ, ట్రిపుల్ ఉంది. పిడబ్ల్యూసి కూడా సిఎస్, ఐటీ, ఈసీ అండ్ ట్రిపుల్ ఉంది. మెకిన్సీ, బాస్టన్ అండ్ బెయిన్ కంపెనీ వాళ్ళు మోస్ట్లీ సిఎస్, ఐటీ వాళ్ళని హైర్ చేసుకుంటారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని కూడా హైర్ చేసుకుంటారు. అంటే ఈసీ, ట్రిపుల్, మెకానికల్, సివిల్ వాళ్ళని కూడా హైర్ చేసుకుంటారు. కానీ ఎప్పుడంటే మీకు క్వాంటిటేటివ్ రీసెర్చ్ అనే టాపిక్ మీద ఎక్కువ అవగాహన అయితే ఉండాలన్నమాట వీళ్ళ కంపెనీస్లో జాబ్స్ రావాలి అంటే. సో దాని గురించి సపరేట్గా చెప్పండి, ఇంకో వీడియో అనేది నేను చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ కన్సల్టింగ్. నౌ ద థర్డ్ సెక్టార్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వేరే కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉన్న ఫినాన్సెస్ని ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలి, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే స్టాక్స్లో పెట్టాలా, గోల్డ్లో పెట్టాలా, ఇవన్నీ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫర్మ్స్ అనేవి చూసుకుంటాయి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫర్మ్స్ ఏంటి, ఎవరు ఉన్నారు ఇండియాలో హై ప్యాకేజ్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫర్మ్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే గోల్డ్మెన్ సాక్స్, జేపీ మోర్గన్ అండ్ చేస్, మోర్గన్ స్టాన్లీ, బార్క్లేస్. ఇందులో మనకి గోల్డ్మెన్ సాక్స్ అండ్ బార్క్లేస్ వీళ్ళిద్దరూ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజ్ కూడా హైర్ చేసుకుంటారు. మెయిన్లీ గోల్డ్మెన్ సాక్స్ టైర్ 3 కాలేజ్ కూడా హైర్ చేసుకుంటుంది, బార్క్లేస్ కూడా హైర్ చేసుకుంటుంది. కానీ గోల్డ్మెన్ సాక్స్ ఏంటి అంటే త్రూ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఎవ్రీ ఇయర్ జూన్, మే టైంలో ఒక ఇంటర్న్షిప్ అనేది లాంచ్ చేస్తారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటారు. ఆ ఇంటర్న్షిప్ నుంచి ప్రీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఎవరికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయంటే బీటెక్, బీకామ్, ఎంకామ్, ఎంబీఏ వాళ్ళకి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ కన్సల్టింగ్ ఫర్మ్స్లో ఎక్కువగా వీళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎవరికంటే ఎంబీఏ, ఎంకామ్ అంటే ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి ఆబ్వియస్గా అక్కడున్న టెక్ రిలేటెడ్ రోల్స్ ఇస్తారు. అండ్ బీకామ్ వాళ్ళకి అకౌంటింగ్స్ రిలేటెడ్ రోల్స్ ఇస్తారు. అలాగే ఎంబీఏ వాళ్ళకి మేనేజ్మెంట్ అండ్ ఫినాన్స్ రిలేటెడ్ రోల్స్ ఇస్తారు. అండ్ ఎంకామ్ వాళ్ళకి కూడా ఫినాన్స్ రిలేటెడ్ రోల్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఎవరైనా కూడా హైయెస్ట్ ప్యాకేజెస్కి ఇందులో చేస్తే మంచి లైఫ్, ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఏవి అంటే
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ కన్సల్టింగ్ ఫర్మ్స్. ఈ రెండింటిలో జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి బికాస్ ఇట్ ఈస్ వర్క్. అండ్ నెక్స్ట్ సెక్టర్ వచ్చేసి ఏంటి అంటే ఈ కామర్స్లో బేసిక్గా ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, ఈబే ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటి వాటిలో ఏంటంటే ఐటీ ఉంటాయి, నాన్ ఐటీ ఉంటాయి. ఐటీ వచ్చేసి మనకి టెక్ రిలేటెడ్ రోల్స్, దట్ ఈస్ ఎస్డిఈ అనే రోల్స్ ఉంటాయి. వీళ్ళు టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజ్ హైర్ చేసుకుంటారు. వీళ్ళు కూడా అంతే, ఏదైనా ఒక ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసి దాని ద్వారా ప్రీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఇంటర్న్షిప్స్ వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పోస్ట్ చేయబడతాయి. దే విల్ ప్రొవైడ్ అ వెరీ హై ప్యాకేజ్. సో ఇది చూస్ చేసుకుంటారు, లేదా మేనేజ్మెంట్ వాళ్ళని చూస్ చేసుకుంటారు, ఫినాన్స్ వాళ్ళని చూస్ చేసుకుంటారు. సో వీటి రిలేటెడ్గా మీరు ఈ కంపెనీస్లో అంటే ఈ కామర్స్ రిలేటెడ్ కంపెనీస్లో వర్క్ చేయాలంటే ఈ 3 కంపెనీస్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అనదర్ సెక్టర్. అండ్ ఇంకో సెక్టర్ వచ్చేసి ఏంటి అంటే వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే తెలుసు కదా, వేరే కంపెనీస్కి వీళ్ళు ఫండింగ్ చేస్తారు. అలాంటి కంపెనీస్ ఏమున్నాయి అని చూసుకున్నట్లయితే బ్లాక్ స్టోన్ గ్రూప్, కార్లెస్ గ్రూప్, లేకపోతే సెక్వినా క్యాపిటల్స్, ఇలాంటి కంపెనీస్ అంటే పేరు ఎప్పుడు ఇనుండరు, బట్ దే ప్రొవైడ్ వెరీ వెరీ హై ప్యాకేజెస్. సో ఇలాంటి కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఇందులో టెక్ రిలేటెడ్ కంటే కూడా మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. అంటే ఎంబీఏ హెచ్ఆర్, ఎంబీఏ ఫినాన్స్ అలాంటి వాళ్ళకి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. ఎంకామ్, బీకామ్ ఇలాంటి వాళ్ళకి ఉంటుంది. సో ఒకవేళ వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గర మీరు వర్క్ చేయాలనుకుంటే ఈ కంపెనీస్ చూస్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ది 3 కంపెనీస్. ఇంకో నెక్స్ట్ సెక్టర్ ఏంటంటే ఫిన్టెక్ సెక్టర్, విచ్ ఈస్ హైలీ ఇన్ గ్రోత్ ఇన్ ఇండియా. అంటే ఫిన్టెక్ అంటే ఏమేమి వస్తాయో అన్నది మనం చూసుకుంటే రేజర్ పే మీ అందరికి ఐడియా ఉంటుంది, పేటిఎం మీ అందరికి ఐడియా ఉంటుంది, ఫోన్పే లేదా క్రెడ్ ఇలాంటి కంపెనీస్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ బీటెక్, ఎంటెక్, కోడింగ్, నాన్ కోడింగ్, ఫినాన్స్ రిలేటెడ్గా ఉంటాయి. అంటే బీటెక్, ఎంటెక్, ఎంకామ్, బీకామ్, ఎంబీఏ, ఫినాన్స్ వాళ్ళకి మంచి రోల్స్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆబ్వియస్గా ఫిన్టెక్ ఫర్మ్స్ అనేసరికి దే విల్ బి వర్కింగ్ ఆన్ మనీ ట్రాన్సాక్షన్స్ కాబట్టి వీళ్ళకి చాలా డిమాండ్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ కంపెనీస్లో మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇందులో మనకి పేటిఎం అండ్ రేజర్ పే వచ్చేసి మనకి టైర్ 1 కాలేజెస్, టైర్ 2 కాలేజ్ వరకు వెళ్తుంది, టైర్ 3కి అయితే వెళ్దు. అండ్ పేటిఎం వచ్చేసి టైర్ 1, టైర్ 2, టైర్ 3 అందరినీ కూడా హైర్ చేసుకుంటుంది, బట్ ప్యాకేజెస్ అనేవి డిఫరెన్స్గా ఉంటాయి. సో ఇవి మీరు ఫిన్టెక్ సైడ్ వెళ్ళాలంటే చూస్ చేసుకునే కంపెనీస్. అండ్ నెక్స్ట్ సెక్టర్ వచ్చేసి కోర్లో హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చే కంపెనీస్ ఏంటి అంటే ఎల్ఎన్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఎనర్జీస్, అదానీ ఎనర్జీస్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, టాటా పవర్. సో ఇవి మనకి కోర్ సెక్టర్లో హైయెస్ట్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేసింది. కాకపోతే ఏంటంటే హైయెస్ట్ లెవెల్లో వీళ్ళు ఓన్లీ ఐఐటీస్, ఎన్ఐటీస్ నుంచి హైర్ చేసుకుంటారు. అండ్ వీటిలో ఓపెనింగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అందుకని ఏంటంటే ఇంకా కొంచెం గ్రో అయ్యే కొద్దీ ఈ సెక్టర్లో మంచి శాలరీస్ అనేది ఉంటుంది, బట్ హైక్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి, అంతే డిఫరెన్స్. బట్ స్టిల్ కోర్లో ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు ఈ కంపెనీస్ యొక్క వెబ్సైట్స్ ఫాలో అయితే మీకు వచ్చే అవకాశం ఎంత ఉంది. ఓఎన్జీసీ అయితే త్రూ ఇంటర్న్షిప్ హైర్ చేసుకుంటుంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంటర్న్షిప్ ద్వారానే హైర్ చేసుకుంటుంది, అదానీ గ్రూప్ ఇంటర్న్షిప్సే. అండ్ ఎల్ఎన్టీ డైరెక్ట్ హైరింగ్ అనేది చేసుకుంటుంది, డైరెక్ట్గా ఎన్ఐటీస్, ఐఐటీస్కి వెళ్ళేసి. సో ఈ రకంగా ఉంటుంది. ఇంకొక సెక్టర్ వచ్చేసి అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్. ఇది ఇంకొక బూమింగ్ అనమాట. మొత్తం హ్యూజ్ డేటా ఉంది, దాన్ని అనలైజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది ఒక బూమింగ్ సెక్టర్. సో ఇక్కడ ఏ కంపెనీస్ ఉన్నాయి అంటే న్యూ సిగ్మా, ఫ్రాక్టల్, జెడ్ఎస్ అసోసియేట్స్. వీళ్ళు టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజ్ నుంచి హైర్ చేసుకుంటారు. బీటెక్, ఎంటెక్ అండ్ ఎంబీఏ వాళ్ళని హైర్ చేసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మ్యూసిగ్మా అయితే మంచిగా హైర్ చేసుకుంటుంది, అంటే టైర్ 1 అయినా, టైర్ 2 అయినా, టైర్ 3 అయినా. జెడ్ఎస్ కూడా టైర్ 1, టైర్ 2, టైర్ 3ని హైర్ చేసుకుంటుంది. ఫ్రాక్టల్ అంతగా హైర్ చేసుకోదు, తక్కువ ఉంటుంది. బట్ మ్యూసిగ్మా అండ్ జెడ్ఎస్ మీరు ఫోకస్ చేయాల్సిన కంపెనీస్. సో ఈ రకంగా హైయెస్ట్ ప్యాకేజెస్ ఇచ్చే కంపెనీస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మేబీ సేవ్ దిస్ వీడియో, share with your friends. Hope it will be very helpful for you, and do follow Frontlines Media for more useful content like this.